పెద్దమ్మ ఏం చేస్తున్నావు? ఇదిగో గోంగూర పప్పు చేస్తున్నానమ్మా. నేను చూస్తా అయితే. ఫస్ట్గా ఈ గ్లాసున్నర కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత ఇది మూకుడు పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు చిటపెట్టలాడాలి. తర్వాత జీలకర్ర, తర్వాత కాసిన పచ్చిశనగపప్పు, తర్వాత కాసిన చాయ్ మినప్పప్పు, తర్వాత కొంచెం మెంతులు, ఇవన్నీ వేసి దాంట్లో కొంచెం ఎండుమిర్చి వేసుకో. ఇది కొద్దిగా వేగుతున్నాక దాంట్లో బాగా కరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కారం, ఉప్పు ఈ 4 మటుకు ఎవరి రుచిని బట్టి వాళ్ళు వేసుకోవాలి. కొన్నిట్లో కారం ఎక్కువ, కొన్నిట్లో కారం తక్కువ. పచ్చిమిరపకాయల్లో కానీ, ఎండుమిరపకాయలు కానీ, కారంలో కానీ, ఉప్పులో కానీ ఎక్కువ తక్కువ ఉంటే తినే వాళ్ళలో కూడా తేడా ఉంటుంది. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. అది కొలతలు చెప్పడం కష్టం అవుతుంది. ఇవి కొంచెం వేగుతుండగా అప్పుడు శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న గోంగూర. మామూలుగా ఈ గోంగూరని తరగకుండా వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆకులుగా ఉంటే మేము తినము అంటున్నారు. ఆకులుగా ఉంటే పులుపు బాగుంటుంది, రుచి బాగుంటుంది. కాబట్టి అట్లా తినంత ఇష్టం లేని వాళ్ళు ఇట్లా సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగి వేసిన తర్వాత దాన్ని ఇట్లా మగ్గుతూ ఉంటుంది. అడుక్కొని మగ్గుతూ ఉన్నప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండాలి. లేకపోతే మళ్ళీ అడుగులు మగ్గుతుంది, పైన అట్లా ఉంటుంది. ఇట్లా తిప్పుతూ దీన్ని మగ్గించుకోవాలి. చూడండి, ఇదిగో ఈ విధంగా ఆకంతా మగ్గిపోయింది. దీంట్లోనే ఉప్పు కారం వేసేసుకొని ఇది పులుసు కూరలాగా ఉపయోగించుకోవచ్చు. లేదంటే ముందుగా వండి పెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పుని ఇందులో కలిపేసేసి దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఒకవేళ కొండ గోంగూర అట్లాంటిది పులుపుదైతే అండి చింతపండు అక్కర్లేదు, లేకపోతే కొంచెం చింతపండు వేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదండి, అందుకని కారం కొంచెం తగ్గించేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. చివరిగా ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ గోంగూర పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ వేసి చేసినప్పుడు కొంచెం మెంతిపిండి వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి వేస్తే ఎంతో టేస్టీ గోంగూర పప్పు రెడీ అండి. జాను రెడీ. పెద్దమ్మ నోరు ఊరిపోతుంది చూస్తుంటే. వేడిలో అన్నం కలిపి ముద్దలు పెట్టచ్చుగా. సరే తిందాం కదా. ఓకే.